సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు హనుమంతరావు అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? మైలవరం నియోజకవర్గంలో బూత్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఏంటి సార్ మరి అసలు మీ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా చాలా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి మేము ఎమ్మెల్యే అభ్యర్థికి నిలబెట్టామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ సర్నాల తిరుపతిరావు గారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది మీ నియోజకవర్గంలో? మా నియోజకవర్గంలో అయితే జగన్ గారి తరఫున ఏ అభ్యర్థి నిలబడ్డా వేస్ట్, అనవసరం. ఆయన ఈ 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి శూన్యం, ఒక అభివృద్ధి కూడా చేయలే. మా కాలనీలో అయితే సాయంత్రం 6 అయితే లైట్లు వెలిగే పరిస్థితి లేదు, నీళ్లు పరిస్థితి లేదు. ఏంటి నానా బేభత్సంగా ఉంది. గంజాయి నెంబర్ 1, సొల్యూషన్ నెంబర్ 1. ఈ వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి. యువత మొత్తం దానికి మొత్తుగా అలవాటు పడిపోయి నాశనం అయిపోయారు. యువతకు భవిష్యత్తు ఏది? చదువుకున్న స్టూడెంట్కి, కుర్రోళ్ళకి భవిష్యత్తు ఏది? నువ్వు రాష్ట్ర ప్రభుత్వంలో సీఎంగా ఉండి నువ్వు ముందడుగు వేసి యువత భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాల్సిన వాడి నువ్వే వెనక్కి వెళ్ళిపోయి ఈ రకంగా చదువుకున్న యువతకి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగాలు అయిపోయి గంజాయి బ్యాచీలు తయారైపోయి గంజాయి తాగుతూ కాలనీలు సాయంత్రం 6 అయితే కొట్టుకోవడాలు, విపరీతమైన గొడవలు. ఎవరు పట్టించుకునేవాళ్ళు? డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లా, ఎప్పుడో వదిలేశారు. వాళ్ళు పెద్ద దొంగలేదు, మేము ఇంకా పెద్ద దొంగలు అన్నట్టుగా తిరుగుతున్నారు. ఎవరికి వాళ్ళు పట్టించుకోవట్లేదు. చాలా కిటికీలుగా ఉంది. పక్కాగా చంద్రబాబు నాయుడు ఏ అభ్యర్థి నించోబెట్టినా ఆ అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తారు ప్రజలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు వెనకాలే ఉన్నారు. అంటే బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఇక్కడ నిలబెట్టాను, ఏదైతే పెత్తందారికి సంబంధించిన వసంత కృష్ణ ప్రసాద్ గారితో పోటీ పడతా ఉన్నాడు, బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి మీరు గెలిపించాలని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు మరి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక 12 మందో 13 ఎమ్మెల్యేలు మార్చే పరిస్థితిలో ఉన్నాడు. ఈ రోజు రేపో జరిగే పొజిషన్లో ఉంది. ఇది పక్కా. అందులో ఇది ఒక నెంబరు. బలహీన వర్గాలని పేరు చెప్పుకోవడానికే కానీ ఈ వర్గానికి రేపు అతను సీట్ ఇస్తాడు, నామినేషన్ ఈయన వేస్తాడని గ్యారంటీ లేదు. మైలవరం నియోజకవర్గంలో ఆ గ్యారంటీ లేదు. పేరుకు ముందు చెప్పుకోవడానికి మాత్రం 4 రోజుల ముందు బలహీన వర్గానికి ఇచ్చాను అని చెప్పుకోవడానికి, పబ్లిసిటీ చేసుకోవడానికే. కానీ రేపు ఇంకొక వ్యక్తిని నింపుతాడు అయితే చంద్రబాబు నాయుడు. సర్నాల తిరుపతిరావు గారు కన్ఫర్మ్ కాదంటారు ఇక్కడ పోటీకి? కాదండి, ఏదో డమ్మీగా వాళ్ళు నించోబెట్టారు అంతే. పాపం ఏం లేదు, ఆ పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు ఆయన్ని. అంటే సాధారణ కార్యకర్త నుంచి జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి అసలు ఏ విధంగా ఎదిగారంటారు ఈయన సర్నాల తిరుపతిరావు గారు? లేదండి, పాపం అక్కడెక్కడో ఇబ్రహీంపట్నంలో చేశారన్నారు. ఏంటి మరి అక్కడ చేసింది అయితే మనకి కాలనీకి అయితే పెద్దగా ఐడియా లేదు. ఏంటి అయితే జనాలు అక్కడ ఏదో కొద్ది పనులు చేశారు ఆ టైంలో అన్నట్టుగా ఉన్నారు, అంతవరకే. కానీ పెద్దగా ఆయన మీద ప్రజల్లో ఫోకస్ లేదు. అసలు ప్రజలకు తెలుసు అంటారు? లేదండి, తెలీదు. మొన్న కేసినేని నాని గారు ఆయన వచ్చి మన జక్కంపూడి కాలనీలో 4 అంతస్తుల మీటింగ్లో ఒక ఆఫీస్ ఒకటి తీసుకొని ఓపెన్ చేసి మధ్యాహ్నం 12:30కి ప్రచారాన్ని బయలుదేరితే పట్టుమని 100 మంది కూడా లేరండి జనాలు. ప్రచారానికి వెళ్తే 100 మంది కూడా లేరు. ఏంటంటే పరిస్థితి? కేసీఆర్ నాని గారు ఎక్కడున్నాడు మనిషి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? దరిద్రాన్ని మెళ్ళ వేసుకున్నాడు కేసీఆర్ నాని గారు, దరిద్రాన్ని మెళ్ళలో వేసుకున్నారు. అంతకుమించి ఆయన గురించి ఎక్కువ చెప్పకూడదు. జోగి రమేష్ గారి క్యాడరు, జోగి రమేష్ గారి వర్గం, అలాగే కేసీఆర్ ప్రభావం ఖచ్చితంగా మైలవరం నియోజకవర్గంలో ఉంటుంది అనే భావనలో సర్నాల తిరుపతిరావు గారు ఉన్నారు. ఇది ఎంతవరకు చూస్తారు? అయితే వర్గాలుగా వాళ్ళు మాత్రం కంపల్సరీగా తయారు చేస్తాడు ఆయన. అది అందరికి తెలిసిన విషయాలు, అది మీడియాకి కూడా తెలుసు. వర్గాలుగా ఆయన ఇక్కడ పోటీ చేసినా కూడా, ఏ నియోజకవర్గంలో తిరిగినా కూడా ఆ నియోజకవర్గంలో ఒక వర్గాన్ని తయారు చేస్తాడు, తయారు చేసి వదిలేస్తాడు. ఇంక అంతే, ఇంకా పట్టించుకోరు. వీళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు, కార్యకర్తలను పట్టించుకునేవాళ్ళు కాదు. ప్రజలకి సమస్యలు నిత్యంగా ఏం కావాలి? మంచినీరు కావాలి, కరెంటు కావాలి, పక్కాగా పని చేసుకోవడానికి పనులు కావాలి. ఏంటి పనులు ఏమైనాయి? 5 సంవత్సరాలు ఇసుక గోల్డ్ బిస్కెట్ అమ్ముకున్నావు. గోల్డ్ బిస్కెట్ అమ్ముకున్నారండి. ఇసుక మీరు ఇసుక తినేశారు, మట్టి తినేశారు, కంకర తినేశారు. కడుపులా లేకపోతే చెరువులు అండి అయ్యి. పేద ప్రజలు కడుపులు కొడతారా? కడుపు మండిపోయి ఉన్నారు. అంటే మీరు పెద్దవాళ్ళు కదా, మీ దగ్గరికి వచ్చి మేమేం అనలేము కదా. మాకు ఒక ఆయుధం ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం ఉంది. ఆ ఆయుధంతో ఏం చేయాలో ఆ రోజు చేస్తాం మేము. ఏంటంటే అసలు మరి ఇక్కడ పోటీ ఎలా ఉంటుందంటారు మీ ప్రాంతంలో? ఈ ప్రాంతంలో మైలవరం నియోజకవర్గం పక్కా టీడీపీనండి. సైకిల్ గుర్తే,
ఏ అమ్మని అడిగినా, ఏ ముసలమ్మని అడిగినా, ఎవరిని అడిగినా మొన్న కావాలని చెప్పేసి పెన్షన్లు ఇచ్చేదాని మీద వాళ్ళు పార్టీ మీద బురద చల్లటానికి ఉపయోగించారు. అది కూడా తిప్పికొట్టాము. అది తప్పు కదా. ఇప్పుడు మనకి సచివాలయాలు ఉన్నాయి, ఇన్ని సచివాలయాలు ఉన్నాయి. సచివాలయ సిబ్బంది ఏమయ్యారు? మొన్న ఈ మధ్యకాలంలో ఒక 2 నెలల క్రితం పొద్దున్నే 6ంటికి వచ్చి మీ కులం ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి, నువ్వు ఎంతకాలం నుంచి ఉంటున్నావు అని ఇంటింటికి తిరిగి బ్లాక్ తిరిగి ప్రచారం చేసుకుని అవన్నీ వీడియో తీసుకున్నారు. ఏ పెన్షన్లు ఇవ్వడానికి రాలేరా? 2 బ్లాకులు అంటే 32 64 హౌసులు. 64 హౌసుల్లో కూడా మహా అయితే ఒక 20 మంది 25 మంది ఉంటారు ముసలోళ్ళు. ఈ 2 బ్లాకుల్లో కలిపి వాళ్ళకి ఇవ్వడానికి మీకు కుదరదా? ఆ ముసలోళ్ళు మీరు సచివాలయం తెప్పించుకున్నారు అంటే గవర్నమెంట్ యంత్రాంగం ఎంతవరకు పేద ప్రజలకు పనిచేస్తుందో అర్థం చేసుకోండి. సార్, ఆఖరిగా మీ ప్రాంతంలో నిలబడిన వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారండి? ఎందుకంటే పాపం ఆయన గురించి చెప్పుకోవటం, పాపం ఆయన రూపాయిగా ఎంతమంది ఏమైనా సంపాదించుకుంటే పోగొట్టుకోవడమే తప్ప, లేదా కేసీఆర్ నాని గారు ఏమైనా బాగా బలంగా పెడతాడేమో తప్ప లేదండి. ఆయనకి క్యాడర్ లేదు, కష్టం అంటారు. లేదు క్యాడర్ లేదు, వైసీపీ అనేది లేదు అక్కడ. మీరేమన్నా మీరు 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలు తీసుకొని ఆ కాసేపు ఉండి ఇంకెళ్ళిపోయే వాళ్ళకి కనపడరు మళ్ళా. అంటే సొంత పార్టీ వాళ్ళు ఆయనకి సపోర్ట్ చేయట్లేదు అంటారా అండి? పని ఏదండి. ఇంతకుముందు మీరు అభివృద్ధి చేసింది ఏముంది? ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు వేశారు లైట్లు, ఎన్నిసార్లు వేశారు? ఈ 6 నెలల నుంచి మాకు నీళ్లు గురించి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ముసలా మొత్తగా 4వ ఫ్లోర్కి నీళ్లు మోయాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆలోచిస్తున్నారా? నీళ్లు పుష్కలంగా ఎందుకు రావట్లా? మాకు వచ్చే నీళ్ళు ఎందుకు ఆపేశారు? అది పరిస్థితి.